అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు. ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం రేవంత్ ప్రభుత్వం ఆకస్మికంగా తెలంగాణ తల్లి రూపం ఏదైతే ఉందో దాన్ని చేంజ్ చేయాలంట. ఆటోమేటిక్గా తెలంగాణ చిహ్నం, తెలంగాణ గేయం అవన్నీ మారుస్తా అని వాళ్ళు ఆల్రెడీ నిర్ణయం తీసేసుకున్నారు. అఫ్కోర్స్ ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం కూడా మార్చేస్తామంటున్నారు. అయితే కిరీటం ఉండొద్దు, తెలంగాణ ఆడబిడ్డలు ఎవరు కిరీటం పెట్టుకుంటున్నారు, కిరీటం ఎందుకు అని రేవంత్ రెడ్డి ఒక అభియోగం చేస్తున్నాడు కేసీఆర్ పైన. అది వద్దు, నిజంగా తెలంగాణ ఆడపడిచి ఎట్లా ఉంటుంది సీదా సాదాగా, ఆ విషయంలోనే తెలంగాణ తల్లి రూపురేఖలు దిద్దుకుంటున్నాయి అని చెప్తున్నాడు. అయితే ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి మా విన్నపం ఏంటంటే, ఇప్పుడు భరతమాతను తీసుకోండి, భరతమాత కిరీటం ఉండదా? ఎప్పుడో కొట్లాడి తెచ్చుకున్న పొట్టి శ్రీరాములు తెచ్చుకున్న ఏపీకి, తెలుగు తల్లికి కిరీటం ఉండదా? అంటే ఏపీలో ఉన్న ప్రతి ఆడపడుచు కిరీటాలు ఆభరణాలు ధరించే వాళ్ళేనా? భారతదేశంలో ఉన్న ప్రతి మహిళ ఆభరణాలు కిరీటాలు ధరించే వాళ్ళేనా? ఎందుకు ఉన్న కిరీటాన్ని తీసేసి చేతిలో బతుకమ్మ తీసేసి ఏదో బోడిగా, అంటే మా అందరికి ఏం డౌట్ వస్తుందంటే, ఎక్కడైనా సోనియమ్మ పోలికలను కలిపి విగ్రహం తయారు చేసే యోచనలో మీరు ఉన్నారా? ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తున్నారు? లేదు దీనికి వెనుక ఏదైనా ఉంది స్టోరీ అంటే చేయండి. ఎప్పుడు చేయాలి తెలుసా? మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు క్లియర్ చేయండి, మీరు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చండి. 6 గ్యారెంటీలు మీరు అఫీషియల్గా ఇస్తే అన్అఫీషియల్గా 420 హామీలు ఇచ్చారు, ఒకరికి తెలియకుండా ఒకరికి. ఎందుకంటే ఇప్పుడు నిరుద్యోగ వృత్తి ఉంది, ఒకరికి తెలియకుండా ఒకరు మాట్లాడరు. సైకిళ్ళు ఉన్నాయి యువతులకు, ఒకరికి తెలియకుండా ఒకరు. డిగ్రీస్ అవుతున్న అమ్మాయిలకు అందరికి సైకిల్ ఇస్తున్నారు. ప్రియాంక గాంధీ ఒకటి చెప్తే, రాహుల్ గాంధీ ఒకటి చెప్తే, బట్టి ఒకటి చెప్తే, రేవంత్ రెడ్డి ఒకటి చెప్తే, కోమారెడ్డి ఒకటి చెప్తే, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒకటి చెప్తే, ఎవ్వరి కాన్స్టిట్యున్సీలో వాళ్ళు అధిష్టానానికి తెలియకుండా హామీల జల్లు ఇట్లా ఇచ్చుకుంటా పేరు. మరి ఆ మైకంలో జనాలు మీకు ఓటు వేశారా? ఆ మైకంలో వేసినా కూడా మీరు నిరూపించుకొని మీ బాధ్యత నిర్వర్తించాలా అనేది మీ చేతిలో ఉంది. అయితే ఇక్కడ మన సబ్జెక్ట్ వచ్చేసి అయితే తెలంగాణ తల్లి విగ్రహం ఎందుకు ఇంత ఆకస్మికంగా, ఇంత హఠాత్తుగా, ఇంత ఆకస్మికంగా ఎందుకు మార్చాలి? దాంతో ఏమొచ్చింది? ఫస్ట్ ఈ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఇవి మార్చే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మా పేదింటి ఆడబిడ్డలు కనీసం ఊహించుకోవద్దా కిరీటంతో? ఎప్పటికీ జీవితాల్లో కొనలేము, మధ్యతరగతి బతుకులు, పేద బ్రతుకులు జీవితాల్లో కొనలేము. కనీసం మన తెలంగాణ తల్లి రూపంలో కూడా నిండుగా చూసుకోవద్దా? ఇమాజినేషన్ కూడా తెలంగాణ తల్లి కిరీటం ఉండొద్దా? అంటే గతంలో ఉన్న పొట్టి శ్రీరాములు కాంచి పెట్టుకుంటే ఎవరైతే భరతమాత రూపం తీసుకున్నారో రూపానికి, వాళ్ళు కూడా ఏం ఊహించుకున్నారంటే ఒక నిండుతనాన్ని వాళ్ళు ఊహించుకున్నారు. అంటే మన ఊళ్ళో కూడా మన బతుకులు పేద బతుకులేనా? సరే, రేవంత్ రెడ్డి గారి విషయానికి వస్తే నిన్న మొన్న ఒక ఫోటో వైరల్ అయింది, వాళ్ళ కూతురు పెళ్ళిది. వాళ్ళకి లేదా వడ్డానం లేదా? మీరు అసెంబ్లీ సాక్షిగా వడ్డానం అనే పదం కూడా యూజ్ చేశారు. ఆమెకు లేవు ఆర్నమెంట్స్, నెక్లెస్లు. మీ భార్యకు మీ కూతురికి చాలా నిండుగా ఉన్నాయి, ఫుల్ వైరల్ అవుతున్నాయి నిన్న మొన్న సోషల్ మీడియాలో. మీ ఇంటి వరకు ఉండాలా? పేదోళ్ళకు మాత్రం కనీసం ఊహలో కూడా ఉండదా? మా ప్రతీక తెలంగాణ తల్లి, తెలంగాణ తల్లిని మేము ఊహించుకుంటాం, నిండుగా ఊహించుకుంటాం. నీకేం ప్రాబ్లం? నెత్తి ఇట్లా ఈరబోసుకొని ఇటలీ బొమ్మ లెక్క చేయాలని ఫిక్స్ అయినావు. ఈ రెడ్డి పోకడ, ఈ రాజరిక పోకడ వద్దు. ఒక ఆయన దొర పోకడకు పోయే ఆయన ఏడ కూర్చుండో తెలుసు కదా. ఎందుకంటే ఆయన సుప్రీం, కేసీఆర్ సుప్రీం ఆ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి. అలాంటి వ్యక్తే జనాలు ఎడ కూర్చోబెట్టారు. నీ పదవి ఎవరన్నా తుమ్మినా దగ్గిన పోయే పదవి. అలాంటి నీవు ఎందుకు రాచరిక పోకడకపోతావు, ఒక రెడ్డి పోకడకపోతావు? దయచేసి ప్రతి సామాన్యుడిలాగా, క్షేత్రస్థాయిలో ఉండే ప్రతి సామాన్యుడిలాగా ఫీల్ కావాలి. నువ్వు అట్లా భావించి నిర్ణయాలు తీసుకోవాలి. నిన్న నుంచి ఒకటే అంటున్నావు కదా, నేను రైతు బిడ్డ అని. ఇంకా ఆయన పేరేం పేరు, ఒక కమ్యూనిస్ట్ ఉంటాడు కదా, పెద్ద మనిషి, కూనంనేని ఉద్యమకారుడు అని చెప్తున్నాడు. ఇటు నుంచి అటు జంపైన వీరేశం కూడా ఉద్యమకారుడు అంటున్నాడు. ఆ రోజు నువ్వు రైఫిల్ పట్టుకుని పోయిన ముచ్చట అందరికీ తెలిసిన విషయమే. కానీ నిన్ను ఉద్యమకారుడిగా వాళ్ళు వర్ణిస్తున్నారు అసెంబ్లీలో. సరే, మీ భజన మీరు చేయించుకొని, కానీ ఇలాంటి దాంట్లో ఊర్లు, పేర్లు, నెంబర్ ప్లేట్లు, ఆ టీఎస్ నుంచి టీజీ గతంలో చెప్పుకున్నాం మనం. ఇవన్నీ ఎందుకు? సంక్షేమ పనుల పైన చెప్పండి. ఎందుకంటే మీరు ప్రచార సమయంలో నేను వస్తే తెలంగాణ తల్లి రూపం మారుస్తా, నేను వస్తే నెంబర్ ప్లేట్లు మారుస్తా, నేను వస్తే తెలంగాణ గేయం మారుస్తా అని చెప్పారా? లేదు కదా. 6 గ్యారెంటీలు ఇస్తా, గ్యాస్ కనెక్షన్ ఇస్తా, కరెంట్ ఇస్తా, రైతు బంధు భరోసా పేరు మీద 15,000 ఇస్తా, కౌలు పైసలు 12,000 ఇస్తా, బంగారు తెలంగాణ నిజంగా ఇప్పుడు చూస్తాం.
నిర్విరామమైపోయిన తెలంగాణను మనం పునర్నిర్మించుకుంటాం అని చెప్పినావు, కానీ ఏ ఒక్క దగ్గరైనా ఈ పేర్లు ఊర్లు మార్చే యోచనలో ఉన్నట్టు ఒక్కసారైనా మీరు మాట్లాడారా? మరి ఈ పేర్లు ఊర్లు మార్చడం కాదు, మా బతుకుల్లో ఏదైనా కొత్తదనం నింపే ప్రయత్నం చేయండి. మీరు ఇచ్చిన గ్యారెంటీలు చేయండి, అవి చేస్తే కదా. ఇది దయచేసి ఇలాంటి సెన్సిటివ్ అంశాలలో వేలు పెట్టొద్దని ముఖ్యమంత్రి గారికి మా ఆర్ తెలుగు తరఫున కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ వీడియో పైన మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా ఈ వీడియోను నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ తెలుగు.